స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకొని ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తుండగా కొద్ది సమయం ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాము. అందరూ కూడా ఈ రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని బిగ్గరగా మహిమపరుస్తూ స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం నాయన, కనికర స్వరూపి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం, జీవమయున్న యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. నిత్యము నీ కనుచూపుల పరిధిలో మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నవాడా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. మాకు చాలిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, మీకు స్తోత్రాలయ్యా. ఎవరు మమ్మల్ని చేయి విడిచిపెట్టినప్పటికీ మమ్మల్ని విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా మీరు మా పక్షాన ఉండి నడిపిస్తున్న వాడా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 నాయన. జీవము కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా, మీకు స్తోత్రాలు. మా స్తుతికి కారణభూతుడా నీకు స్తోత్రం, మా స్తుతులపై ఆసీనుడా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 నాయన. అయ్యా మా ప్రార్థనలకు చెవి యొగ్గువాడా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 నీకు స్తోత్రం అయ్యా. మా దోషములను క్షమించువాడా నీకు స్తోత్రం అయ్యా, జాలి కలిగిన దైవమా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 అయ్యా. ఒకసారి మమ్మల్ని దృష్టించండి, ఒకసారి మమ్మల్ని కనికరించయ్యా, నీ దక్షిణ హస్తాన్ని చాపండి అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అవునయ్యా అయ్యా మీకు స్తోత్రం, నిత్యము నాయన నీ కృప చేత మమ్మల్ని కాపాడుతున్న వాడా నీకు స్తోత్రము నాయన. ఆనక నాయన అయ్యా అనుక్షణము నాయన మా వెంట నాయన మీరు ఉంటున్న విధానానికై స్తోత్రం నాయన, మీకు స్తోత్రాలు అయ్యా, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. పలుమార్లు విశ్వాసముల బలహీనులమై తండ్రి మా త్రోవతపు వారముగా ఉంటున్నప్పటికీ నాయన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించిన, కనికరించిన అయ్యా, నువ్వు మరలా మరలా హక్కున చేర్చుకొని నాయన నీ ఉన్నతమైన ప్రేమను మరలా కనపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమకు ఏమిచ్చి రుణము తీర్చుకోలేము కానీ తండ్రి అయ్యా, ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామాన్ని స్తుతించుట తప్ప, నీ నామాన్ని కనపరచుట తప్ప నాయన, నీ నామాన్ని మహిమపరిచిన నామాన్ని ప్రకటించుట తప్ప నాయన, అల్పురాల్ని అయోగ్యురాల్ని నాయన నేనేమి ఇచ్చి రుణము తీర్చుకోగలనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు 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 నానా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో సార్వత్రిక సంఘాలు సకల పరిశుద్ధులతో మీరు నాకు ఇచ్చిన ఈ పాలు పంపులకై మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన దైవమా, ఈ వాక్యంలోనికి వెళ్ళుచుండగా మాతో మీరు మాట్లాడి మాలోని లోపాలని సరిచేసి నాయన, వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభువా మీ ఎదుట మమ్మల్ని మేము చక్కగా నిలబెట్టుకునే కృపని, అట్టి జ్ఞానాన్ని, భాగ్యాన్ని మాకు దయచేసి ప్రభువా మార్గాలలో నడిపించి స్థిరపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నా తండ్రి,
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకొని ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనల్ని తీసుకొచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అందరం స్తోత్రం చూద్దాం. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం దేవునికి స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా, ఆన్లైన్లో ఉంటున్న వారికే కానీ ఇక్కడ చేరి వచ్చిన వారందరికీ యేసే నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాక్య జ్ఞానంలో 2 మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా శిక్షను అంటే దేవుడు మనం చేసేటువంటి మన అపరాధాలకి, మన అవిధేయతలకి, దేవుడు మనకి ఏదన్నా చిన్న శోధన కల్పిస్తే దేవుణ్ణి మనం సనుగుతాము, గురుగుతాము, దేవుని మీద దేవుణ్ణి దూషిస్తాము. ఇక ఎందుకు ఈ భక్తి? ఎందుకు దేవుడు అనేవాడు ఉన్నాడంటే కాపాడాలి కదా. దేవుడు అనేవాడు శిక్షకు గురి చేస్తాడా? దేవుడు అనేవాడంటే మనల్ని కాపాడటానికి ఉండాలి కానీ, మనకి ఏదన్నా అవసరం అంటే ఆ అవసరాలు తీర్చేవాడిగా ఉండాలి కానీ, కష్టపెట్టేవాడిగా, ఆయనకి మొక్కితేనే మనల్ని కాపాడేవాడిగా ఉండటం అంటే అది దేవుడిది శాడిజం కాదా అని కొందరు అనేవాళ్ళు ఉన్నారు. నాకే కొందరు వ్యక్తులు మాట్లాడారు. దేవుడు అంటేనే మనల్ని ప్రేమించాలి, కాపాడాలి, సంరక్షించాలి, మనకున్న అవసరాలని తీర్చాలి. అంతేగాని దేవుడు అనేవాడు మనల్ని కష్టాల్లోకి నెడతాడా? దేవుడు అనేవాడు మనల్ని కష్టాలకు అప్పగిస్తాడా అని ప్రశ్నించారు. దేవుడు నిన్ను ఎందుకు అట్లాంటి పరీక్షల్లో నిలబెడుతున్నాడు అంటే, నువ్వు చేసే అవిధేయతను నువ్వు గ్రహించి తెలుసుకొని వాటి నుంచి నిన్ను తప్పించి మరెన్నడూ కూడా వాటి వైపు వెళ్లకుండా ఆయన తట్టు నిన్ను తీసుకొని ఆయనలో నిలబెట్టుకోవాలి, ఆయనలో నువ్వు హత్తుకొని ఆయన్ని జీవించాలి అని చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న శోధనలు వస్తుంటాయి. కానీ ఆ చిన్న చిన్న శోధనలకే, చిన్న చిన్న పరీక్షలకే దేవుడు లేడు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరిని ఆయన శిక్షిస్తాడు అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళని శిక్షిస్తాడంట. ఎవరిని ఆయన గద్దిస్తాడంటే ఆయన ప్రేమించే వాళ్ళని గద్దిస్తాడంట కదా. ఎంత అసలు మనం ఒక పరీక్షలో నిలబడ్డాము, ఒక శోధనని ఎదుర్కొంటున్నామంటే నేను దేవునికి ఇష్టురాలని, నేను దేవుని చేత ప్రేమించబడుతున్న దానిని అని మనం సంతోషపడాలి. అది విడిచిపెట్టి దేవుడు అనేవాడు శాడిస్టా, దేవుడు అనేవాడు కష్టాల్లోనికి నెట్టేస్తాడా, కష్టాల్లోనికి నెట్టడానిక, మన కష్టాలను తేవటానిక దేవుడు ఉన్నాడు అని అంటే అది నీ బుద్ధిహీనత, నీ జ్ఞానం అంతవరకే ఆలోచించగలుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన తనకి ఇష్టుడైన కుమారుని తండ్రి ఏ విధంగా గద్దిస్తాడో ఆయన అలా గద్దిస్తాడంట. ఆయన మనల్ని ప్రేమిస్తేనే ఆయన మనల్ని గద్దిస్తాడు. ఆయన మనల్ని ఎంతగా అంటే ఇక ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెని, మన కడుపున పుట్టిన పిల్లల్ని మనం ఎలా ప్రేమిస్తాము, ఎలా వాళ్ళని మనం ఇష్టపడతామో, ఆ ఇష్టపడిన వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ఆ ప్రేమను చూపించాలంటే అది చాలా రకాలుగా మనం ఈ లోకంలో మన బిడ్డల మీద చూపిస్తూ ఉంటాము. దేవుడు ఇక ఆయన ప్రేమను మన మీద చూపించటం ఇక ఆయన ఎక్కువైపోయి ఆయనకు మన మీద ప్రేమ ఈ చిన్న పరీక్ష పెడితేనైనా మనమేమో ఈ లోకంలో ఉన్న ఈ విందులు, వినోదాలు, ఈ ఆడంబరాలకి దేవుణ్ణి మర్చిపోతాం. ఆయన ఏమనుకుంటాడు, చిన్న పరీక్ష పెడితేనైనా నా దగ్గరికి వస్తాయేమో నన్ను గుర్తు చేసుకొని, ఈ చిన్న శోధన పెడితేనైనా నా వైపు తిరుగుతారేమో నేనున్నానని, నా వైపు తిరిగి అయ్యా నన్ను చేయి చేస్తే చేయందిస్తాము, అయ్యా నేను నా పరిస్థితి ఇది అని అంటే ఆయన వచ్చి మనల్ని హత్తుకోవాలి అని ఆయన ఎదురు చూస్తా ఆయన మనకు చిన్న చిన్న పరీక్షలు పెడుతుంటే కొంతమంది ప్రబుద్ధులు అంటారు, దేవుడు కష్టాలు పెట్టడానికా, దేవుడు అనేవాడు కష్టాలు నెట్టడానికా, చూస్తా చూస్తా ఒక తండ్రి తన బిడ్డలను కష్టపెట్టుకుంటాడా అండి అని మళ్ళీ వాళ్ళు రివర్స్ క్వశ్చన్స్ వేయటం. చూస్తా చూస్తా ఏ తండ్రి, ఏ తల్లి తన బిడ్డల్ని కష్టపెట్టుకోదు. కానీ మనము మనుషులంగా ఉండి మన బిడ్డలు ఏదైనా చేస్తుంటే వాళ్ళకి చెప్తాము, వాళ్ళు విననప్పుడు ఏం చేస్తుంటే సరే వెళ్ళురా, నువ్వు అది నీకు దెబ్బ తగిలితే కానీ నీకు అర్థమైద్ది నేను ఎందుకు వద్దంటున్నాను, నేను వద్దంటే నువ్వు వింటలేదు కదా, సరే వెళ్ళు
వెళ్ళి నీకుగా నువ్వు పడి దెబ్బ తగిలించుకుంటే నీకు అర్థమైద్ది అని వదిలేస్తాం. మనుషులంగా మనం చెబితేనేమో మన ప్రేమ, దేవుడు మనల్ని చిన్న పరీక్షకి విడిచిపెడితే ఆయనది శాడిజమా? దేవుడు ప్రేమ. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడనే అర్థం. ఆయన నిన్ను గద్దిస్తున్నాడంటే, ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వు ఆయనకి ఇష్టురాలవై ఇష్టుడివై ఉన్నావని అర్థం. ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం చేతగాని ఈ మనుషులు మిడిమిడి జ్ఞానంతో ఏమంటారంటే దేవుడికి మనుషుల మీద ప్రేమ. ఇప్పుడు ఇంకా కొత్తగా ఒకటి నేను ఇప్పుడు వింటున్నాను, మరి మీరందరూ అది వింటానే ఉన్నారేమో, అది నాకైతే తెలియదు. కొత్తగా ఏమంటున్నారంటే దేవుని దగ్గరికి రావటానికి, దేవుని దగ్గరికి రప్పించుకోవటానికి దేవుడు ఇలా కష్టపెట్టి రప్పించుకుంటున్నాడా అంటే, ఆయన కష్టాలు ఇచ్చి నన్ను మొక్కితేనే నీకు ఇది ఇస్తాను, నన్ను గొప్ప చేస్తేనే నీకు ఇది ఇస్తాను అని చెబుతుందా బైబిల్? ఇది ఎక్కడ సాడిజం అండి అని కొత్తగా ఇదొకటి రేజ్ చేశారు ఈ మధ్యకాలం. నేను వింటున్నాను. నేను నా చిన్ననాటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళటం, యూత్ మీటింగులకు వెళ్ళటం, నేను సండే స్కూల్ కండక్ట్ చేయటం, సండే స్కూల్ నేను కండక్ట్ చేశాను, యూత్ మీటింగ్లు నేను కండక్ట్ చేశాను, సంఘాల్లో స్త్రీల కోటాల్లో నేను వాక్యాలు చెప్పాను, ఆరాధనలు నడిపించాను. కానీ నేను ఇంతవరకు వినని మాట ఈ మధ్య కాలంలో వింటున్నా. యేసుక్రీస్తు ఇట్లాగా శాడిజమా అది యేసుక్రీస్తుకి? అంటే ఆయన దగ్గరికి రావడానికి మనిషిని కష్టపెట్టి ఆయన దగ్గరికి రప్పించుకుంటాడా? ఆయనకి మొక్కితేనే ఇది ఇస్తాను అనటం అది శాడిజమే కదా. మళ్ళీ మా యేసుక్రీస్తు కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు, ప్రేమకు ప్రతిరూపం అని అంటారు. కానీ ఆయన చేసేదంతా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెబుతున్నాడంటే, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఏదైతే ముఖ్యమో దానినే వక్రీకరించడం, దానినే తప్పు పట్టడం, దాని మీద క్రైస్తవుల్ని ఏదో కొంచెం అర్రాకొరగా అటు ఇటుగా భక్తి, యేసుక్రీస్తా, లోకమా, దేవుడా, దెయ్యమా అని అట్లా ఉన్న వాళ్ళను కూడా భ్రష్టు పట్టించడానికి ఈ మాటలు అనమాట. అంటే యేసుక్రీస్తు నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు తప్పితే మీరు ఎవరికి మొక్కొద్దు అనటం అనేది మీ బైబిల్లో అదొక తప్పు మాట అనేది కొంతమంది భ్రష్టులు దాన్ని పట్టుకొని తయారయ్యారు. నీ బిడ్డలు నిన్ను కాకుండా నాన్న అని పక్కింటి వాళ్ళని పిలిస్తే నీకు ఎలా ఉంటుంది కదా? మనిషివి, నీకు ఎట్లాంటి రోషం వచ్చింది? నీ భార్యని అలా పక్కింటి వెళ్ళి నాన్న అని పిలిచింది, నీ బిడ్డని అక్కడికక్కడ చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది నీ కోపం? నా బిడ్డ నన్ను మాత్రమే నాన్న అని పిలవాలి, నేను మాత్రమే నా బిడ్డకి నాన్నని, ఇంకొకరిని ఎందుకు నాన్న అని పిలుస్తాడని నీకు రోషం వస్తుంది కదా. నన్ను తప్పితే నాన్న అని ఎవరిని పిలవద్దండ కదా. మరి సర్వ సృష్టిని సృష్టించి నీ కొరకు నా కొరకు సమస్త, నీ గాలిని నువ్వు కొన్నావా? ఈ సూర్యచంద్రులను నువ్వు కొంటున్నావా? నువ్వేమైనా డబ్బులు కడుతున్నావా? ఈ విశ్వానికి, ఈ భూమికి, నువ్వు ఉంటున్న ఇంటికి ఒక నెల రెంట్ ఇవ్వకపోతే ఇంటి బయట నిలబెడతారు తాళాలేసి. మరి ఇదంతటిని నీకు సృష్టించిన దేవునికి నువ్వేమిస్తున్నావు? ఆయన వచ్చి నన్ను మాత్రమే నువ్వు దేవునిగా, నాకు మాత్రమే నమస్కరించంటే అది నీకు తప్పు అయిపోతుందా? నీ బిడ్డ పక్కింటి వాళ్ళని నాన్న అని పిలుస్తాడు, ఓర్చుకో, రోషం రానివాకు నువ్వు. నీకెందుకు వస్తుంది రోషం? ఎవరిని పిలిస్తే ఏమైంది నాన్న అని? నీకేమైంది కదా? మనుషులకు వచ్చినట్లు రోషాలు మనకొస్తే, ఆయన రోషం కలిగిన దేవుణ్ణి నేను అంటున్నాడు. ఆయనకు రాదా రోషం? నన్ను ఎంత కలుగు చేసి బ్రతకండిరా అని ఉచితంగా నీకు ఇదంతా ఇచ్చి, గాలిని, నీ వెలుతురిని, నీరుని, భూమిని, ఆకాశాన్ని ఇచ్చి నీకు సమస్తాన్ని నువ్వు ఏ రూపాయి కూడా పే చేయటంలా. గాలికి, వెలుతురికి, నీటికి, భూమికి, ఆకాశానికి ఏ రూపాయి నువ్వు పే చేయటంలా. నువ్వు అడిగితే వస్తుందా గాలి? ఆయన ఒక్క సెకండ్ కన్ను రెప్పపాటు ఆయన నీ తట్టు నుంచి తెప్పాడా, చస్తావు నువ్వు బూడిదైపోయి. కానీ ఆయన ఇంకా నిన్ను కనికరిస్తున్నాడు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ కోసం వీటన్నిటినీ నియమించి ఉంచాడంటే ఆయన వంటి గొప్ప దేవుడు, ఆయన లాంటి ప్రేమ స్వరూపి భూమి మీద నీకు ఎక్కడికి వెళ్ళినా దొరకడు. అలాంటి దేవుడు వచ్చి, అంతటి ప్రేమ కలిగిన దేవుడు వచ్చి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెబితే నీకు అది కష్టం అయిపోతుందా? అది తప్పు అయిపోతుందా? దానిని వక్రీకరిస్తారా? అది దేవుడు క్షమించడు. దేవుని మాటను వక్రీకరించి, వాక్యాన్ని, బైబుల్ని, దేవుణ్ణి తప్పుపట్టి ఏదో నువ్వు పావుకొందామని చూసావా, దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేదు. ఇలాంటి మాటలన్నీ బైబుల్ మీద, దేవుని మీద పుడుతున్నాయంటే కొంతమంది భ్రష్ట సేవకుల వల్లనే. సేవకులకే దేవుడన్ని భయం లేదండి, సేవకులే భ్రష్టంగా ఉన్నారండి కొంతమంది. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ ఒక పట్టు దొరికింది బైబుల్ని దూషించడానికి, దేవుణ్ణి దూషించడానికి. సేవకుడైనా నువ్వు కరెక్ట్గా ఉంటే
ఇలాంటి వాళ్ళు ఎందుకు అన్యులు దేవుణ్ణి ఎందుకు దూషిస్తారు? సేవకులే భ్రష్టులుగా ఉన్నారు. సేవకులే బైబిల్ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చినప్పుడే, వాళ్ళు సంఘం ముందుకు వచ్చి నిలబడినప్పుడే సేవకుడు అనే మాట గుర్తొస్తుంది. మైకు పట్టుకున్నప్పుడే. మైకు పక్కన పెట్టి పక్కకి వెళ్తే ఆడంత పోరంబోకుడు ఉంటాడు. నేను చెప్తున్నాను ఈ మాటలు. ఆ సేవకుడు జోకరు, పనికి మాలినతనంగా సేవకులు ఉంటున్నారు కాబట్టి అన్యుల దేవుణ్ణి ఎరగని వాళ్ళు బైబుల్ని, దేవుణ్ణి, వాక్యాన్ని వక్రీకరిస్తా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు నేను కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఇట్లాంటి అవకాశం వస్తుందా దేవుణ్ణి దూషించటానికి? అందుకే దేవుడు అంటున్నాడు, జీవం కలిగిన వాక్యం అంటుంది కదా, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని. అట్లా భయంకరమైన దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఈ మాట పెడితే కొంతమంది సేవకులు కొంచెం జోక్గా తీసుకున్నారు. వామ్మో అవునా అని. దేవుడు చూస్తున్నాడు. దేవునితో కాదు ఆటలు. దేవునితో, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీ చక్రాన్ని ఎటైనా తిప్పగలడు ఆయన. దేవునితో కాదు మాటలు. దేవుని చేతిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే నీకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకి క్షేమం ఉంటుంది. నేను మనిషిని కదా అని విర్రవీగి నా బలం, నా ఇది, నా ప్రతాపం అని చూసావో నిన్ను మట్టి కనిపించేస్తాడు దేవుడు. మొత్తాన్ని దేవుడు ఆయన ఒక కన్నురెప్పపాటులో నువ్వు అనేదానివి, నువ్వు అనేవాడివి భూమి మీద లేకుండా తుడుపు పెట్టేయగలడు. దేవుని దగ్గర ఉండి కొంగిరి చేష్టలు చేస్తా, వెధవ వేషాలు వేసుకుంటా, బైబిల్ పట్టుకొని పాస్టర్ని, సేవకుని అని పట్టుకొని తిరిగితే నిన్ను నియమించుకున్న పాపానికి, నిన్ను ఏర్పాటు చేసుకున్న పాపానికి దేవుడు నిన్ను భరిస్తాడు. కానీ ఒక దినాన నీకు తీర్పు తీర్చే సమయం ఆయనకు వస్తుంది. ఆ తీర్పు తీర్చే సమయంలో నువ్వు తప్పించుకోలేవు ఆయన చేతిలో నుంచి. అప్పుడు నువ్వు సమస్త శిక్షని అనుభవించాల్సి వస్తుంది. బైబిల్ పట్టుకున్నప్పుడు యథార్థంగా జీవించి, యథార్థంగా ఆయన మాటలు మనం ప్రకటించినప్పుడు నీ కుటుంబమే కానీ, నీ సంఘమే కానీ, నువ్వు కానీ క్షేమంగా ఉంటారు, దీవించబడతారు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రులవుతారు. అంతేకాని వెధవ వేషాలు వేసుకుంటా కొంగిరిగా ఉండి నేను సేవకున్నని చెప్పుకుంటే దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేవు. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఆయనకి ఇష్టమయ్యావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన నిన్ను చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న పరీక్షలు వస్తున్నాయి. వాటిని తట్టుకొని నిలబడు. యోబు వలె నువ్వు రెండంతలుగా దీవించబడతావు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు పొందుకొనగలుగుతావు. అది నా దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. అది నా దేవుడి ప్రేమ. అది నా దేవుని యొక్క మంచి మనసు. ఇలాంటి మంచి మనసు తుచ్చమైన ఈ మనుషులకి ఏం అర్థమవుతుందండి ఆయన ప్రేమ కదా? ఆయన ప్రేమని మనం అనుభవించాలంటే మొదటగా ఆయన మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకునేది ఏంటి అనుకుంటున్నారా? దేవుణ్ణి అర్థం చేసుకోనుకనే ఈరోజు అర్ధాంతరంగా జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు అని అంటే దేవుని ఉగ్రత స్టార్ట్ అయిపోయింది భూమి మీద. కొంతగా ఆయన నశింప చేసుకుంటా వస్తున్నాడు. దానిలో నువ్వు లేకుండా ఉండాలి అంటే నీ బుద్ధి కరెక్ట్గా పెట్టుకో, నీ ఆలోచన కరెక్ట్గా పెట్టుకో, దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు, తప్పించబడతావు. లేదా ఆ లెక్కలో నువ్వు కూడా వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవునితో ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి స్తోత్రం.